నమస్కారం. బ్యాంకింగ్ రంగంలో కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి గాను క్రెడిట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. సో, ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. సరే, ముందుగా అసలు ఎన్ని పోస్టులు అనుకుంటున్నారు? 1 కాదు, 2 కాదు. దేశవ్యాప్తంగా ఏకంగా 514 ఆఫీసర్ లెవెల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద నంబర్. అర్హత ఉన్నవాళ్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి. అసలు ఈ జాబ్ ఏంటి, జీతం ఎంతొస్తుంది, అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలేంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్గా ఎలా అప్లై చేయాలి అనేవి వాటన్నిటినీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, మరి మొదటి విషయానికి వద్దాం. అసలు ఈ ఉద్యోగమేంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ నోటిఫికేషన్లో వేరువేరు లెవెల్స్లో అనుభవం ఉన్నవాళ్లకు అవకాశాలున్నాయి. ఇక్కడ మనం చూస్తే 3 వేర్వేరు స్కేల్సున్నాయి. MMGS 2 స్కేల్ తీసుకుంటే జీతం దాదాపుగా 94,000 రూపాయలు, అంటే నెలకు దాదాపు ₹1,00,000 దగ్గరలోనమాట. ఇక MMGS 3 స్కేల్కైతే 1,00,000 దాటేస్తుంది. ఇంకా సీనియర్ లెవెల్ అంటే SMGS 4 స్కేల్లో అయితే జీతం ఏకంగా 1,20,000 వరకు ఉంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మీ అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా చాలా బాగా పెరుగుతోంది. ఓకే, నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం అదేంటంటే తేదీలు. ఎందుకంటే అప్లై చేయడానికి టైం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టైంలైన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. అభ్యర్థుల వయస్సు, అనుభవం లాంటివన్నీ నవంబర్ 1, 2025 నాటికి చూస్తారు. అప్లికేషన్లెప్పుడు మొదలవుతాయంటే డిసెంబర్ 20న. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు? జనవరి 5, 2026. అంటే లెక్కేస్తే అప్లై చేయడానికి కేవలం 17 రోజులు మాత్రమే టైముంది. సో, ఈ డెడ్లైన్ చాలా ముఖ్యం. సరే, అంతా బావుంది కానీ అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఏదైనా డిగ్రీ పాస్ అయ్యుండాలి, అది కనీసం 60% మార్కులతో. అయితే SC, ST, OBC ఇంకా PWD అభ్యర్థులకు కొంచెం రిలాక్సేషన్ ఉంది. వాళ్లకు 55% మార్కులొస్తే చాలు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జాబ్స్ ఫ్రెషర్ల కోసం అస్సలు కాదు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కేవలం అనుభవమున్న ప్రొఫెషనల్స్ కోసమే. మరి ఎంత అనుభవం కావాలి అని అడిగితే ఇక్కడ చూడండి. MMGS స్కేల్ 2 పోస్టులకి కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అదే స్కేల్ 3 అయితే 5 సంవత్సరాలు. ఇక SMGS స్కేల్ 4 అయితే మినిమం 7 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. సో ఈ నెంబర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, ఒకవేళ కావాల్సిన అర్హతలు ఉంటే ఆ తర్వాత స్టెప్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 2 స్టేజెస్లో ఉంటుంది. మొదటిది ఆన్లైన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్లను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ రెండింటిలోనూ బాగా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. అయితే ఇందులో సింహభాగం అంటే మేజర్ వెయిటేజ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్కే ఉంది. దానికి ఏకంగా 60 మార్కులు. మిగిలిన 3 సెక్షన్లు ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వీటికి తలా 30 మార్కులు. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే పెట్టే ప్రతి తప్పు సమాధానానికి ½ మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు ఊరికే గెస్ చెయ్యకుండా తెలిస్తేనే పెట్టడం చాలా బెటర్. సరే, ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజెంత కట్టాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్, OBC ఇంకా EWS కేటగిరీల వాళ్లు ₹850 చెల్లించాలి. అదే SC, ST, PWD అభ్యర్థులకైతే ఫీజు కేవలం ₹175. అప్లై చేసేటప్పుడు తమ కేటగిరీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మొత్తం మనం ఇప్పుడు దాకా చూసిన విషయాల్ని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం.
పోస్టులు 514, క్రెడిట్ ఆఫీసర్ వేకెన్సీలు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 5. అర్హతలను November 1, 2025 నాటికి చూసుకోవాలి. క్వాలిఫికేషన్ డిగ్రీతో పాటు 3 నుంచి 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. సెలక్షన్ ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ. ఎగ్జామ్లో ఫోకస్ చేయాల్సింది ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెక్షన్. ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం వివరాలు అందుబాటులో ఉన్నాయి. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరిప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: బ్యాంకింగ్ సెక్టార్లో ఇది తదుపరి బిగ్ కెరీర్ స్టెప్ కాబోతోందా?